నమస్కారం విఎస్టీ న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. కుప్పంలో చంద్రబాబుకు అడుగడుగునా నీరాజనాలు. అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగిన చంద్రబాబు. వైకాపా హయాంలో ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగిందని భాజపా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబు అపాయింట్మెంట్ ఇప్పించాలని డిప్యూటీ సీఎం పవన్ ను కోరినట్టు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు కదా, ఇక సినిమా ఇండస్ట్రీ బాగుంటుందని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు వ్యాఖ్య. ఇక డీటెయిల్స్ చూస్తే, చారిత్రాత్మక రీతిలో ఏపీలో టీడీపీ కూటమి ప్రపంచం సృష్టించి అధికారంలోకి రావడం తెలిసిందే. ఇటీవలే చంద్రబాబు 4వ పర్యాయం ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు అందుకున్నారు. ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు మొదటిసారిగా తన సొంత నియోజకవర్గం కుప్పం వచ్చారు. హెలికాప్టర్లో వచ్చిన చంద్రబాబును చూసేందుకు కుప్పం ప్రజలు పోటెత్తారు. అడుగడుగునా తమ నేతకు నీరాజనాలు పలికారు. చంద్రబాబు అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా చంద్రబాబు ముఖంలో విజయం తాలూకు ఆనందం స్పష్టంగా కనిపించింది. కుప్పంలో తన విజయంలో కీలక పాత్ర పోషించిన కార్యకర్తలను చంద్రబాబు భుజం తట్టి అభినందించారు. చంద్రబాబుకు స్వాగతం పలికిన వారిలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కూడా ఉన్నారు. చంద్రబాబు నేడు రేపు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మండలాల వారీగా నేతలు కార్యకర్తలతో సమావేశం కానున్నారు. తొలుత హంద్రీనీవా పనులను పరిశీలించనున్నారు. వైకాపా హయాంలో ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగిందని భాజపా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. అందుకే ఎన్డీఏ కూటమికి ప్రజలు అపూర్వ విజయాన్ని అందించారని చెప్పారు. నియంత పరిపాలనను ప్రజలు ఆమోదించారనే విషయం స్పష్టమైందన్నారు. అందుకే దిక్కులేని స్థితిలో తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు బెంగళూరులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో జగన్ చర్చలు జరిపినారు. అప్రకటిత ఎమర్జెన్సీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 2019 నుంచి 2024 వరకు కొనసాగితే ఆ అప్రకటిత ఎమర్జెన్సీని కూడా వ్యతిరేకిస్తూ ఇవాళ ప్రజలు అపూర్వమైన విజయం కూటమికి అందించారు. దీని ద్వారా తెలియవచ్చేది ఆనాడైనా ఈనాడైనా నియంత పరిపాలన ప్రజలు ఆమోదించరు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది.
అందుకే ఇవాళ దిక్కులేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాడు. నిన్నటి రోజున బెంగళూరులో డీకే శివకుమార్తో భేటీ అయి వైఎస్ షర్మిల్ని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపిస్తే తన పార్టీ విలీనం చేయడానికి సంసిద్ధమని వ్యక్తం చేసే నిస్సహాయ స్థితికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోవడం జరిగింది. తనతో గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి. గెలిచిన 4 పార్లమెంటు సభ్యుల్లో ఎంతమంది తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి. ఉన్న రాజ్యసభ సభ్యులు తనతో ఉంటారో లేనో తెలియని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో దిక్కుతోచని పరిస్థితి. అంటే సాక్షాత్తు పులివెందులకు వెళ్తే కార్యకర్తలే తన ఇంటిపైన దాడి చేస్తే నిస్సహాయ స్థితిలో పడిపోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో ఓడిపోయిన అభ్యర్థులు కానీ గెలిచిన అభ్యర్థులు కానీ కనీసం పులివెందుల రాజప్రసాదం వైపు చూడని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో దిక్కుతోచకి వాళ్ళ కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించే దిశగా ముందుకెళ్తా ఉన్నారు. ఇటువంటి అరాచక శక్తులన్నీ మరలా కాంగ్రెస్ పార్టీ వైపు చేరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు చేయడం జరుగుతుందని ఆశిస్తాం. ఏపీ సీఎం చంద్రబాబు అపాయింట్మెంట్ ఇప్పించాలని డిప్యూటీ సీఎం పవన్ను కోరినట్టు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చెప్పారు. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో తెలుగు సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అరవింద్ మీడియాతో మాట్లాడారు. డిప్యూటీ సీఎం పవన్ను సినీ పరిశ్రమ తరపున అభినందించినట్టు చెప్పారు. సినీ రంగంలోని అన్ని అసోసియేషన్లు కలిసి వచ్చి సీఎం చంద్రబాబును అభినందిస్తామని చెప్పినట్టు వివరించారు. త్వరలోనే అపాయింట్మెంట్ ఇప్పిస్తామని పవన్ చెప్పారని పేర్కొన్నారు. ఈరోజు మా అందరికీ చాలా సంతోషకరమైన రోజు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వచ్చాము. ఇది ఒక గుడ్ విల్ విజిట్. ఈ విజిట్లో ఏంటంటే మేము కులాసాగా మాట్లాడుకోవడం కాకుండా మేము ప్రత్యేకంగా వచ్చింది చీఫ్ మినిస్టర్, హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారి అపాయింట్మెంటు ఇస్తే మా ఇండస్ట్రీ మొత్తం తరలి వచ్చి, అంటే మా ఛాంబరు ఇతర అన్ని అసోసియేషన్స్ కలిపి ఒకసారి వచ్చి చీఫ్ మినిస్టర్ గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, వీరందరినీ అభినందించడానికి ఒకరోజు మాకు అపాయింట్మెంట్ ఇప్పించండి అని అడగడానికి వచ్చాం. వారు తప్పకుండా త్వరలో అది చేస్తామన్నారు. ఆ పని మీద వచ్చాం. చాలా మనస్ఫూర్తిగా కాసేపు మాట్లాడి చాలా ఆనందపడ్డాం. త్వరలో మళ్ళీ టోటల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ తోటి ఇక్కడికి వచ్చి వారిని అభినందించడానికి మళ్ళీ వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరనే టికెట్ అనేది చాలా చిన్న విషయం అండి, దాని గురించి రాలేదు. చాలా ఇండస్ట్రీలో విషయాలు కొన్ని మాట్లాడుకున్నాం, కానీ రిప్రజెంటేషన్ వస్తుంది కదా, అప్పుడు అన్నీ సమగ్రంగా మాట్లాడతాం. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు కదా, ఇక సినిమా ఇండస్ట్రీ బాగుంటుందని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. విజయవాడలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. సినిమా ఇండస్ట్రీ బాగుండాలని కోరుకునే వ్యక్తుల్లో తాను ఒకరునని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని ఇబ్బందుల్లో పెట్టిందని ఆయన విమర్శించారు. ఆయన కలవడానికి నేను వచ్చాను. సినిమా ఇండస్ట్రీ పరంగా లోగో సౌండ్లే వస్తున్నాయి. గతంలో ఉన్న జీవో ప్రకారం డౌన్ చేయండి. కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రజావేదిక వద్ద మంగళవారం ఎమ్మెల్యేలు అమిలినేని సురేంద్రబాబు, కాలువ శ్రీనివాసులు విలేకరుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ 114 చెరువులకు నీరందించడానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ విషయాన్ని అసెంబ్లీ సమావేశంలో తెలిపి పనులు జరగడానికి కృషి చేస్తామని తెలిపారు. రాయదుర్గం, కళ్యాణదుర్గం చెరువులకు సాగునీరు అందించడమే మా లక్ష్యం అన్నారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలను ఈరోజు చర్చించుకున్నాం. త్వరలోనే ముఖ్యమంత్రి గారిని, అట్లాగే రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారిని కలిసి ఆగిపోయిన పనులను త్వరితగతిన పునః ప్రారంభం చేయడంతో పాటు సాధ్యమైనంత త్వరగా పనులను పూర్తి చేసి 114 చెరువులకు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నీళ్ళిచ్చే బాధ్యతను సురేంద్ర గారు తీసుకుంటారు. అట్లాగే భైరవాంతిప్ప ప్రాజెక్టుకు నీళ్లు వస్తే అటు బ్రహ్మసముద్రం, ఇటు గుమ్మగట్ట 2 నియోజకవర్గాలకు ఎంతగానో మేలు జరుగుతుంది. కాబట్టి ఆ విషయాలపైన ఈరోజు చర్చించుకొని
త్వరలోనే ముఖ్యమంత్రి గారిని కలిసి త్వరితగతిన పనులను పునఃప్రారంభం చేయడానికి గల అవకాశాలను పరిశీలించమని ఆయనకు విజ్ఞప్తి చేస్తాం. ఎందుకంటే రేపు నెలలో అసెంబ్లీ సమావేశాలు జరగబోతా ఉన్నాయి కాబట్టి ఆ సమావేశాల సందర్భంగా ఇద్దరము కూడా కలిసి ముఖ్యమంత్రి గారికి ఈ రకమైన విజ్ఞప్తిని చేస్తాం. అదే రకంగా 2 నియోజకవర్గాలు అత్యంత వెనుకబడిన నియోజకవర్గాలు, గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, రైతు కూలీలు తీవ్రంగా ఇబ్బందులు పడతా ఉన్నారు. సకాలంలో వర్షాలు కురవని కారణంగానే, అట్లాగే పంటలు పండక అటు రైతులు ఇటు వ్యవసాయ కూలీలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వ్యవసాయాన్ని బతికించడానికి, రైతాంగాన్ని ఆదుకోవడానికి ఎన్ని రకాల అవకాశాలు ఉంటాయి అన్ని రకాల అవకాశాలను కూడా పరిశీలన చేయాలని, ముఖ్యంగా చిన్ననీటి వనరులను సద్వినియోగం చేసుకొని మరి రైతాంగానికి ఏ గ్రామానికి ఆ గ్రామం చెరువులకు నీళ్ళు ఇస్తే చాలా ఆ గ్రామాలు బాగుపడతాయి, సస్యశ్యామలం అవుతాయి. కాబట్టి ఆ దిశగా మేమిద్దరం కూడా ఉమ్మడిగా కృషి చేయాలని ఈరోజు మాట్లాడుతున్నాం. రాష్ట్ర హోంశాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి తర్వాత వంగలపూడి అనిత తొలిసారిగా పాయకరావుపేట నియోజకవర్గం చేరుకున్నారు. పాయకరావుపేట ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. అలాగని చెప్పి ఉన్న వాస్తవాలను దాచిపెడితే అది మేము తప్పదు. కాబట్టి లాస్ట్ 5 years 2014 నుంచి 19 వరకు నేను కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా చేశాను. ఇక్కడ నాతో పాటు పనిచేసిన వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. సో వాట్ ఎవర్ ఇట్ టీడీపీ గవర్నమెంట్ లో స్టైల్ ఆఫ్ వర్క్ ఎలా ఉంటుందని మీ అందరికీ కూడా తెలుసు. అట్ ద సేమ్ టైం మొన్న 5 సంవత్సరాలు కూడా మీరు పనిచేస్తున్నారు. ఇక్కడ వర్క్ ఆఫ్ స్టైల్ ఎలా ఉంటుందని కూడా మీకు తెలుసు. కాకపోతే మీకు నేను చెప్పేది ఏంటంటే, ఇంతకు ముందులాగా పనిచేస్తాము, ఇంతకు ముందులా మేము ఇంకా అలాగే ప్రవర్తిస్తాము అని అనుకుంటే కనుక నేను ఇందాక మా డిపార్ట్మెంట్ వాళ్ళతో ఎలా చెప్పానో మీకు అలాగే చెప్తున్నాను. ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ లో పనిచేయాలంటే నాకో లేకపోతే నా పక్కన లీడర్కో పనిచేయమని నేను ఎప్పుడు చెప్పను. మీరు పని చేయాల్సింది ప్రజలకి, మీరు సేవ చేయాల్సింది ప్రజలకి, జీతాలు తీసుకుంటున్నది ప్రజల గురించే. కాబట్టి డెఫినెట్ గా మీరందరూ కూడా ప్రజా సంక్షేమం గురించి గవర్నమెంట్ కి అనుగుణంగా అభివృద్ధిలోకి ముందుకెళ్ళేటట్టుగా మీరందరూ కూడా నాకు చేయూతనిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరందరూ కూడా ఆ రకంగా పనిచేస్తారని కూడా నేను అనుకుంటున్నాను. పాస్ట్ ఈజ్ పాస్ట్, అయిపోయింది అయిపోయింది. ఇప్పుడు జరగాల్సిన దాని గురించి ఆలోచించాను. ఇక్కడ చాలా మంది అందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్, అందరూ కూడా ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని, పీసీ పూర్తి చేసుకుని ఎప్పటి నుంచి 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తో ఉన్న వాళ్ళు ఉన్నారు. ప్రతి సమస్యకి ఒక వేఅవుట్ ఉంటుంది. వేఅవుట్ లేని సమస్య ఉండదు. వేఅవుట్ లేకపోతే అది సమస్యే కాదు. నాకు తెలుసు ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒక ఆఫీసరు ముస్లిం మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన మహిళ నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మహబూబ్ నిసాపై నంద్యాల 29వ వార్డు సచివాలయంలో టీడీపీ వర్గీయులు చేసిన దౌర్జన్యం, దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని నంద్యాల ఎమ్మెల్సీ ఇసాక్ బాషా బాధిత మున్సిపల్ చైర్పర్సన్ మహబూబ్ నిసా అన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మంత్రి ఎన్ఎండి ఫరూక్ స్పందించి మైనార్టీ మహిళలకు తగిన న్యాయం చేయాలని నంద్యాల కార్యాలయంలో కోరారు. నేను దీని గురించి ఆల్రెడీ మాట్లాడడంగానే జరిగింది. కాకపోతే మళ్ళీ నా మీద కేసు పెట్టిన తర్వాత మరొకసారి మీడియా మిత్రుల ద్వారా నంద్యాల ప్రజలకు మరియు అందరికీ ఈ సంఘటన గురించి ఇంకొకసారి చెప్పాలనే ఈరోజు ఈ సంఘటన గురించి మాట్లాడడానికి రావడం జరిగింది. గత శనివారం రోజు ఒక బొగ్గులేని నుంచి ఒక లేడీ వచ్చి నాకు ఇబ్బందిగా ఉంది, నేను సచివాలయంకి వెళ్ళాను, అక్కడ నాకు ఎవరు వినిపించుకోవట్లేదు అని చెప్పినందుకే నేను ఆ రోజు ఆఫీస్కి రెగ్యులర్గా నా వార్డే కాబట్టి వెళ్తూ ఆ రోజు అక్కడికి వెళ్ళడం జరిగింది. నేను నా భర్త వెళ్ళిన వెంటనే అక్కడికి వెళ్ళేసరికే కొందరు వ్యక్తులు అయితే అక్కడ పచ్చకండు వాళ్ళు కప్పుకొని ముఖ్యమంత్రి గారి, ఉప ముఖ్యమంత్రి గారి ఫొటోస్ తీసుకొని అక్కడ ఉండడం జరిగింది. నేను వెంటనే వాళ్ళను అడిగాను, అన్న ఏమన్నా ఇక్కడికి వచ్చారు అని అడగడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టడానికి వచ్చాము అని చెప్పారు. కానీ నేను వెంటనే అవునన్నా, కాకపోతే నేను కమిషనర్ గారికి చెప్పడం జరిగింది, అన్ని సచివాలయాలలో ఆల్రెడీ పెట్టడానికి చెప్పడం జరిగింది, నేను పెట్టిస్తానని కానీ చెప్పడం జరిగింది. ఆయన ఇంకా వేరే లాంగ్వేజ్ లో ఇప్పుడు ఇది నా ప్రభుత్వము, నా ముఖ్యమంత్రి, నా సచివాలయము, ఇది ఇప్పుడు నా వార్డు, నువ్వు బయటికి పో అని చెప్పడం వల్ల
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 72 విడతలు వచ్చాయని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని పాత సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గోలగాని హరి వెంకట కుమారి, జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ హాజరై ప్రజల నుండి అర్జీలను, ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జీవీఎంసీ సంబంధించి 72 అర్జీలు స్వీకరించడం జరిగిందని తెలిపారు. టీడీపీ హయాంలోనే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని శాసనమండలి సభ్యులు డాక్టర్ వేపాడ చిరంజీవిరావు అన్నారు. మంగళవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నియంత పాలన పోయి ప్రజాపాలన వచ్చింది. టీడీపీ ఏర్పడిన తర్వాత ఉపాధ్యాయ విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. టీడీపీ హయాంలో 11 డిఎస్సీ తీశారు. టీడీపీ హయాంలో మాత్రమే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే డిఎస్సీపై మొదటి సంతకం చేశారు అని తెలిపారు. నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటి సంతకం డిఎస్సీ విధి విధానాలపై పెట్టారు అని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ప్రమాణ స్వీకారం కాలేదు. రాష్ట్రంలో చాలా స్పష్టంగా నియంత పాలన నుండి ప్రజాపాలన వైపు అడుగులు వేస్తున్నట్లు, నిరుద్యోగుల అనుకూల ప్రభుత్వంగా మారుతున్నట్లు, ముఖ్యంగా ఉద్యోగులు ఉపాధ్యాయ విద్యలో నాణ్యత పెరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలన్నీ మనకు తెలియవస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో తెలుగుదేశం పార్టీ 1983లో ఏర్పడిన తర్వాత, 83లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఉపాధ్యాయ విద్యకి తెలుగుదేశం పార్టీ ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో ఒక్కసారి చూద్దాం. 1983 ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈరోజు 2024 నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా నాలుగోసారి 4-0 ముఖ్యమంత్రి అయ్యే వరకు ఒకసారి పాఠశాల విద్యని, ఉపాధ్యాయ ఉద్యోగాలని పరిశీలిస్తే 1983 నుంచి 2024 వరకు మొత్తం 14 డిఎస్సీలు తీశారు, జనరల్ రిక్రూట్మెంట్. ఈ 14 డిఎస్సీల్లో 4 డిఎస్సీలు కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో తీయబడ్డాయి. 11 డిఎస్సీలు తెలుగుదేశం పార్టీ కాలంలో తీయబడ్డాయి. ఈ 11 డిఎస్సీల్లో అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి సంతకాన్ని మెగా డిఎస్సీపై పెట్టడం జరిగింది. లక్షలాది మంది విద్యార్థులు ఎదురు చూస్తున్న డిఎస్సీపై తొలి సంతకం పెడితే నిన్న మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు కూడా ఆ డిఎస్సీ విధి విధానాలన్నింటినీ రూపొందిస్తూ తొలి సంతకాన్ని నారా లోకేష్ బాబు గారు కూడా డిఎస్సీ పైన పెట్టడం జరిగింది. నిన్న మొట్టమొదటి రాష్ట్ర కేబినెట్ నిర్వహిస్తే ఈ రాష్ట్ర కేబినెట్లో ఎక్కువ చర్చ దేనిపై జరిగింది అంటే డిఎస్సీ టెట్ పైనే జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యకి, ఉపాధ్యాయులకి, నిరుద్యోగుల్లో ఉద్యోగాలు కల్పించడంలో చూపిస్తున్న శ్రద్ధ పట్ల ఎంత అవగాహన ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. విశాఖ జిల్లా భీమిలి మండలం కొత్త వలసలో శారదాపీఠంకు కేటాయించిన 15 ఎకరాల భూములను ప్రభుత్వం తక్షణమే స్వాధీనం చేసుకోవాలని, పీఠం కార్యకలాపాలపై విచారణ జరపాలని విదేశం రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ బూసి వెంకటరావు డిమాండ్ చేశారు. గ్రీవెన్స్ డేను పురస్కరించుకొని ఈరోజు విదేశం నేతలు ఇన్ఛార్జ్ కలెక్టర్ కె మయూర్ అశోక్ని కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు.
అనంతరం వెంకటరావు మాట్లాడుతూ విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం కొత్తవలస గ్రామ సర్వే నంబర్ 102, 103లో 15 ఎకరాల స్థలాన్ని శారదాపీఠం స్వరూపానందకు గత ప్రభుత్వం కేటాయించిందని, ఈ కేటాయింపులో సాహేతుక లేదన్నారు. ఈ భూమి మార్కెట్ విలువ ఎకరా 15 కోట్లు. భోగపురం ఎక్స్ లైన్ రోడ్డు వల్ల అంటే 15/15 225 కోట్లు ఉండగా కేవలం ఎకరా 1 లక్ష చొప్పున 15 ఎకరాలు కేవలం 15 లక్షలకే జగన్ ప్రభుత్వం స్వరూపానందకు కట్టబెట్టడం సరైంది కాదన్నారు. భీమిలి మండలంలో కొత్తవలస గ్రామంలో భోగాపురం ఎయిర్పోర్ట్కి రాబోయేటువంటి 6 లైన్ హైవే పక్కన అత్యంత విలువైనటువంటి 15 ఎకరాల భూమిని గత వైసీపీ ప్రభుత్వం కేటాయించింది. భూమిని కేటాయించడాల్లో రకరకాలు ఉంటాయి. పారిశ్రామికవేత్తలకి రాయితీల మీద భూమి ఇస్తారు, వాళ్ళు ఉద్యోగాలు ఇస్తారు కాబట్టి, ఉత్పత్తి ఇస్తారు కాబట్టి, లేదా షాపింగ్ మాల్స్కి రాయితీలు ఇస్తారు, వాళ్ళు ఉపాధి కల్పిస్తారు కాబట్టి. కానీ ఈ స్వరూపానందకి ఇచ్చినటువంటి భూమిలో ఏ విధమైనటువంటి ప్రజా ప్రయోజనము లేదు. పైగా ఆయన అడిగింది ఏంటంటే వాణిజ్యపరంగా ఆదాయం పెంచుకునే విధంగా నాకు ఈ అవకాశం కల్పించండి అని చెప్పి జీవో 64ని మార్చమని చెప్పి అడిగాడు. అలాంటి వ్యాపారపరమైనటువంటి లావాదేవీలు నిర్వహించుకోవటానికి ఇచ్చేటువంటి భూమిలో ఒక్క పైసా కూడా రాయితీ ఇవ్వకూడదు. మార్కెట్ ధర ప్రకారమే ఆ భూమి ఎవరికైనా ఇవ్వాలి. ఆ 15 ఎకరాలు అక్కడ ఉన్నటువంటి మార్కెట్ ధర ఎకరా 15 కోట్ల చొప్పున 15 ఎకరాలు 225 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని ఈ స్వరూపానందకి 15 లక్షలుగా మాత్రమే ప్రభుత్వం ధారాదత్తం చేసింది. దాంట్లో ఆయన వేద పాఠశాల నిర్మిస్తానని చెప్తూ ఉన్నాడు. మేము అడుగుతూ ఉన్నాం, ఈ రాష్ట్రంలో పేరెన్నిక కన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారు 6 వేద పాఠశాలలు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో నల్గొండ, మల్కజిగిరి, గుంటూరు, భీమవరం, విజయనగరంలో నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ పాఠశాల పెట్టడానికి స్వరూపానందే ఉండాల్సిన అవసరం లేదు. టీటీడీ అనుభవం ఉంది, ప్రావీణ్యత గల వేద ఉపాధ్యాయులు ఉన్నారు, వారు నిర్వహిస్తూ ఉన్నారు. వారు మాత్రమే ఈ వేద పాఠశాల నిర్వహించగలరు. ఇక్కడ వేద పాఠశాల అవసరమని మనం భావిస్తే ఇక్కడ టీటీడీ ఉంది, దానికి 10 ఎకరాల స్థలం మనం కేటాయించాం. అందమైనటువంటి గుడి ఉంది, ఇంకా ఖాళీ స్థలం ఉంది. అక్కడ వేద పాఠశాల నిర్మించి మన పిల్లలని వేద మంత్రోత్సవంగా తయారు చేయడానికి బోల్డ్ సౌకర్యాలు ఉన్నాయి. ఇక ఈయనకి సంబంధించి ఈయన ఏం చేస్తున్నాడంటే ఇక్కడే కాదు, ఒంగోలులో భూమి అడుగుతున్నాడు, తెలంగాణలో భూమి అడుగుతున్నాడు, అన్ని చోట్ల భూములని కైంకర్యం చేసుకుంటూ ఉంటూ వ్యాపారం మాత్రం చేసుకోవడానికి సిద్ధపడతా ఉన్నాడు. ఇది నేనంటాం కాదు. అమరావతి సచివాలయంలో సోమవారం రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకి వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగులు, ప్రముఖులు ఆయన ఛాంబర్లో కలిసి ప్రేమపూర్వక అభినందనలు తెలిపారు. శాల్వా కప్పి పుష్పగుచ్చాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన కూడా ఇప్పుడు చీరాలలో కర్రీస్ పాయింట్ యజమాని సంతోష్ హత్యను ఖండిస్తూ చీరాల క్యాటరింగ్ యూనియన్ ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. ఎంజీసీ మార్కెట్ నుంచి వారు ఊరేగింపుగా చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి చేరుకొని సిఐ శేషగిరిరావుకు వినతి పత్రం అందజేశారు. అనంతరం సంఘం నాయకులు మాట్లాడుతూ ఈ కేసులో దోషులను కఠినంగా శిక్షించి బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అతి దారుణంగా కిరాతకంగా దాడి చేసి అతను చంపడం అనేది చాలా దుర్మార్గం, హేనీయం. ఆర్యవైశ్యులు అనేవాళ్ళు సొసైటీలో దానాలకు కానివ్వండి, సేవకు కానివ్వండి ముందంజలో ఉంటారు. అలాంటి మంచి వ్యక్తి అతని దగ్గర సుమారు 18 మంది పైగా పనిచేస్తున్నారు. ఈ దారుణానికి ఉడికిన వ్యక్తిని వెంటనే మృతి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.
అలాగే ఇప్పుడే సిఐ గారిని కలిసి కూడా వినతి పత్రం అందజేయడం జరిగింది. సుమారు 4 గంటలకు ఆ ప్రాంతంలో ప్రభుత్వం కూడా ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే 4 గంటల ఆ ప్రాంతంలో గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వారి బాడీని తీసుకొని అంతిమయాత్రలో పాల్గొంటాం. ఈ అంతిమయాత్రలో ఆర్యవైశ్యులు కానివ్వండి, అతని ఆత్మీయులు కానివ్వండి, క్యాటరింగ్ అసోసియేషన్ కానివ్వండి, ఇతర మిత్రులందరూ కూడా కలిసి అతని అంతిమయాత్రని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే మేము కూడా మా ఆర్యవైశ్య సంఘం తరఫున అతనికి కొంత అమౌంట్ ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నాం. 1-2 రోజుల్లో కూడా పెద్ద అమౌంట్ ఇస్తాం. దయచేసి అతన్ని కఠినంగా శిక్షించవలసిందిగా కోరుకుంటున్నాం. ఆర్యవైశ్యుల ఐక్యత. వైద్య విద్య పరీక్ష రద్దు చేసి లీకేజీపై సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలని నిరుద్యోగ పోరాట సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం టెక్కలిలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలసముద్రం సూర్యం మాట్లాడుతూ 24 లక్షల మంది విద్యార్థులు మనోవేదన అర్థం చేసుకుని నీట్ పరీక్ష నిర్వహించాలన్నారు. అనంతరం టెక్కలి డివిజన్ సబ్ కలెక్టర్ నురుల్ కుమార్ కి వినతి పత్రం అందజేశారు. రద్దు చేయాలి, పరీక్షలు తక్షణమే రద్దు చేయాలి, నీటి పరీక్షలు మళ్ళా పకడ్బందీగా నిర్వహించాలి, వర్తిల్లాలి విద్యార్థి యువజన సంఘాల ఐక్యత, నీట్ ఎగ్జామ్స్ ని పకడ్బందీగా నిర్వహించాలి, నీటి పరీక్షలు తక్షణమే రద్దు చేయాలి, పేపర్ లీకేజ్ అయిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, పేపర్ లీకేజీపై సమగ్ర విచారణ జరపాలి, పేపర్ లీకేజీపై సమగ్ర విచారణ జరపాలి, పకడ్బందీగా నీటి పరీక్షలు మళ్లీ నిర్వహించాలి, పకడ్బందీగా నీటి పరీక్షలు మళ్లీ నిర్వహించాలి, వర్తిల్లాలి విద్యార్థి సంఘాల ఐక్యత, వర్తిల్లాలి నిరుద్యోగ పోరాట సమితి ఐక్యత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.